నుంచి చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో ఈశ్వర్ సాయి మరియు మాధురిల ఏదైతే వీడియో రచ్చ జరుగుతుందో ఆ వీడియో నిన్నటి నుంచి ట్రోల్ అవుతూనే ఉంది. చూస్తూనే ఉన్నాం. వాళ్ళు దొరికారు అంటూ కూడా వాళ్ళ వైఫ్ మాట్లాడిన మాటలు కూడా మనమంతా చూసాం కదా. ఫస్ట్ మనం వాళ్ళ వైఫ్ మాట్లాడిన మాటలను ఒకసారి చూస్తే, వైఫ్ ఏం మాట్లాడిందంటే, మా ఆయన తప్పేం లేదు, 7 ఇయర్స్‌గా మేము బాగున్నాము. అసలు ఈ తాగడం అలవాటు కూడా ఇప్పుడే వచ్చింది. ఆమెనే అలవాటు చేసింది అని మాట్లాడుతుంది. నిజంగా వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంటే ఒక ఇద్దరిది తప్పుది. ఈ ఇష్యూలా మాధురిది గావచ్చు, అలాగే ఈశ్వర్ సాయిది 2 రకాలుగా తప్పుంది. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే సప్పుడొస్తది గానీ, ఒక్క చేత్తోటి ఎప్పుడు సప్పుడు రాదు గదా! ఎందుకు మీరు ఆమెనే పాయింట్ ఔట్ చేసి టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక్కడ మాధురికి ఎంత బాధ్యతుందో, మాధురికి ఎంత అదుందో, మాధురి కంటే ఎక్కువ మీ ఆయనకుంది. ఎందుకంటే మాధురికి లైఫ్ లేదు. అంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ గావచ్చు, నాన్న గావచ్చు వాళ్ళు మాత్రమే ఉన్నారు. కాకపోతే మీ ఆయనకి అట్లా గాదు గదా! మీ ఆయనకు లైఫ్ ఉంది. వాళ్ళ కుటుంబం ఉంది, బాధ్యత ఉంది, పిల్లలున్నారు, భార్య ఉంది. ఇవన్నీ ఉన్నాయి గదా! ఒక అమ్మాయి కంటే అబ్బాయికి ఎక్కువ బాధ్యత ఉండాలి గదా! తాగడం అలవాటు లేదంటారు. అసలు తాగడం అలవాటు అనేది ఇయ్యాల రేపట్ల ఎవరైనా చిన్న పోరగాన్లకి అలవాటు రాదా? మీరు గంత కావాలని ఆమెని పాయింట్ ఔట్ చేసి, ఆమె కెరీర్‌ని కావాలని మీరు ఇది చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే తప్పు చేసింది గదా! నేను చేస్తా అనంటే, సరే తప్పు చేసింది. కానీ ఆమె మాత్రమే తప్పు చేయలేదు గదా! మీ ఆయన గూడా తప్పుంది. మా ఆయన మంచోడు, మా ఆయననేం కొట్టొద్దు, మా ఆయన చాలా మంచోడు అని మీరు మాట్లాడుతున్నారు. అసలు మీ ఆయన తప్పు లేకపోతే, మీ ఆయన చాటులు లేకపోతే ఆమె మాత్రం ఎందుకొస్తది? మాధురి కంటే ఎక్కువ బాధ్యత మీ ఆయనకే ఉండాలి. ఎందుకంటే ఆమెకి తాడు బొంగరం లేదు. ఆమె లైఫ్, ఆమె కెరీర్‌ని బిల్డప్ చేసుకుంది. తక్కువ నుంచి వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చింది. కష్టపడింది, ఎదిగింది. కానీ మీ ఆయన గూడా అదే స్థాయి నుంచి వచ్చారు. ఫోక్‌లో ఎవ్వరైనా గాని అట్లనే వస్తారు. కాకపోతే ఇప్పుడు మీరు ఆయనని యాక్సెప్ట్ చేసేసిండ్రు. అయిపోయింది, మా ఆయన తప్పు లేదు. సరే నన్ను ఫర్‌గివ్ చేయమన్నాడు. ఈ ఒక్కసారి తప్పుకి నేను ఫర్‌గివ్ చేసేస్తున్నా, అయిపోయింది అని మీరంటున్నారు. కాకపోతే మీ ఆయన ఫర్‌గివ్ చేస్తారు. మీ లైఫ్ బావుంటది. మీ ఆయన, పిల్లలు మీరు సంతోషంగా ఉంటారు. తర్వాత ఆమె పరిస్థితి ఏంటి? ఆమెకు పెళ్లి కావాల్సిన పిల్ల. ఆమె పెళ్లి ఎట్లా చేసుకుంటది? వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా ఫేస్ చేస్తది? రేపు పొద్దుగాల ఆమెకు ఫోక్ ఇండస్ట్రీలో డాన్స్ ఇస్తారా? ఆమెకు కెరీర్ ఉంటదా? ఆమె కెరీర్‌ని కొలాప్స్ చేసినట్టే గదా! ఎవరైతే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ నేను మాధురి వాళ్ళ అమ్మతో గూడా మాట్లాడాను. వాళ్ళ అమ్మ, మా అమ్మ ఇట్లనే తిరుగుతది, ఇదే చేస్తది అని మాట్లాడింది అంటారు. నిజంగా ఆమె ప్రూఫ్స్ గిట్లుంటే మీరు బయట పెట్టొచ్చు గదా! ఏ తల్లయినా గాని నా కూతురు ఇట్లనే తిరుగుతది, ఇదే చేస్తది అని ఎవరైనా బయటికి చెప్పుకుంటారా? నిజంగా ఆ ప్రూఫ్ మీ దగ్గర ఉంటే మాత్రం బయటికెందుకు పెడతలేరు? ఖచ్చితంగా మాధురిది చేసింది తప్పే. కాకపోతే మాధురి కంటే ఎక్కువ మీ ఆయన చేసింది గూడా తప్పే గదా! ఇప్పుడు వాళ్ళిద్దరికీ కెరీర్ లేకుండా చేసిర్రు. మీ ఆయన కంటే కెరీర్ వస్తది. మీరు సంతోషంగా ఉంటారు. మరి ఆమె పరిస్థితి ఏంది? మీరు నిజంగా కావాలని ఎవరైతే ఏమంటారు ఇదంతా ఇష్యూ బయటికి రావద్దు అనుకున్నప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ ఏం తెలవకుండా చేయొచ్చు గదా! చేపిచ్చుకోవచ్చు గదా! ఎందుకు బయటికి తీసుకొచ్చి మీరే సోషల్ మీడియాలో ఏమంటారు న్యూస్ ఛానెల్స్‌కి ఇచ్చేసి స్ప్రెడ్ చేసేసి మీరే ఇన్‌స్టా‌ల ట్రోల్స్ చేసేసినట్టు ఎందుకు చేసిండ్రు? మీకంత మీ ఆయన మీద ప్రేముంటే, మా ఆయననేమనొద్దు అనంటే, ఆయన కెరీర్ బావుండాలి అనంటే మీరెందుకు బ్యాక్ సైడ్ ఆలోచించలేరు? సరే మీ ఆయన కంటే ఆ అబ్బాయి మంచి కెరీర్ ఉంటది మళ్ళీ. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏందిప్పుడు? చూసారు గదా! విన్నారు గదా! ఈ స్టోరీ మొత్తం వింటున్నారు గదా! ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చంతా మనం జూస్తున్నాం గదా! మీకేమనిపిస్తుంది? ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది? ఎవరిది తప్పు అనిపిస్తుంది? వీళ్ళిద్దరూ చేసేది తప్పే. కాకపోతే వాళ్ళ వైఫ్ కొంత నెగటివిటీని ఆమె కెరీర్ కొలాప్స్ చేయాలని కావాలని అంటే కోపం ఉంటది. మీకు ఖచ్చితంగా కోపం ఉంటది. ఎందుకంటే నా లైఫ్‌లోకి మీరెందుకొచ్చిండ్రు అనే కోపం ఉంటది. కానీ కెరీర్‌ని చేస్తే ఆమె బ్యాక్‌గ్రౌండ్ పాపం చాలా తక్కువ నుంచి ఈ ఫోక్‌లో ఎదుగుతారు గదా అమ్మాయిలు. ఆమె కెరీర్‌ని ఎందుకు లాస్ చేసిండ్రు అనేది గదా ఇక్కడ పాయింటు. అసలు మీకేమనిపిస్తుంది? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది? ఒకసారి కామెంట్ చేయండి కింద.